ఫైండ్ ద నంబర్ విచ్ ఈజ్ ఆపోజిట్ టు 1. ఒకటికి ఎదురుగా ఉన్నటువంటి 1 నాకు ఎదురుగా ఉండునది సంఖ్యను ఫైండ్ అవుట్ చేయాలి. ఒకే పాచికను 3 సార్లు దొర్లించడం జరిగింది. ఎన్నిసార్లు? 3 సార్లు దొర్లించడం జరిగింది. దీన్ని ఏం చేస్తాం మనం అంటే ఫస్ట్ అండ్ లాస్ట్ని కంపేర్ చేయడానికి ట్రై చేస్తాం. ఫస్ట్ అండ్ లాస్ట్లో చూడండి, ఇక్కడ 2, 3 ఉంది, ఇక్కడ 2, 3 ఉంది. కాబట్టి యూ బెటర్ టు గో విత్ ఏం చేస్తాను నేను సెకండ్ అండ్ థర్డ్ని కంపేర్ చేస్తాను. చెప్పినాను కదా, ఫస్ట్ అండ్ సెకండ్ని కంపేర్ చేయొచ్చు, ఫస్ట్ అండ్ థర్డ్ని కంపేర్ చేయొచ్చు, సెకండ్ అండ్ థర్డ్ని కంపేర్ చేయొచ్చు, ఫస్ట్ అండ్ లాస్ట్ని కంపేర్ చేయొచ్చు. ఏ రెండింటినన్నా కంపేర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓన్లీ ద థింగ్ ఈజ్ దట్ మనకు అనువుగా ఉండేటటువంటి దాన్ని మనం ప్లాన్ చేసుకోవాలి. మనకు అనువుగా ఉండేది 1 అంటే ఒకే ఒక సంఖ్య ఉమ్మడిగా ఉన్నట్లయితే డైరెక్ట్గా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. కావున ఇక్కడ చూడండి, ఇక్కడ 2, 3 ఈ రెండిట్లలో కామన్గా ఉన్నటువంటి సంఖ్య 2. ఇప్పుడు నేను 1వ రూల్ని అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. 2 నుండి సవ్య దిశలో ప్లాన్ చేస్తున్నా. 2 నుండి సవ్య దిశలో 6 and 4. 2 నుండి సవ్య దిశకి వెళ్తున్నా. ఇదేమో 6 and 4. అలాగే ఇక్కడ 2 నుండి సవ్య దిశలో ప్రయాణం చేస్తున్నాను. 2 నుండి సవ్య దిశలో ప్రయాణం చేస్తే 3, 1. సో దట్ 6 ఈజ్ ఆపోజిట్ టు 3 అండ్ ద 4 ఈజ్ ఆపోజిట్ టు 1. 6 ఈజ్ ఆపోజిట్ టు 3. రిజల్ట్ ఏం రాయొచ్చు? 4 ఈజ్ ఆపోజిట్ టు 1. సో 6, 3 ఆపోజిట్, 4, 1 ఆపోజిట్ ఇచ్చాడు. సో ఇమీడియట్గా 2కు మిగిలిపోయినటువంటి ఆపోజిట్ సంఖ్య ఏది? 5. అయితే క్వశ్చన్లో మనల్ని అడిగింది 1కు ఆపోజిట్గా ఉండే సంఖ్య ఏది అన్నాడు. 1కు ఆపోజిట్లో ఏముంది? 4 ఉంది. కాబట్టి ఆన్సర్ ఇస్ ద సి బిట్. అలా మనం ఎంచుకుంటాం. ఇది మోడల్ 1లో ఇలా మనం ప్రొసీడ్ అవుతూ ముందుకెళ్తాం.